శరణ్య చీర కొంగుని ఇలా ముసుగులా కప్పుకొని ఆనందకి ఫోన్ చేస్తుంది. ఆనంద ఇలా అంటుంది, ఎక్కడున్నావమ్మా అని అంటే, నేను బయటే గేట్ దగ్గర ఉన్నాను అత్తయ్య గారు అని అంటుంది. చీకటి పడిన తర్వాత రాత్రిలో కాబట్టి అందరూ హాల్లోనే ఉంటారు. అప్పుడు ఆనంద, నేను మెయిన్ ఆఫ్ చేస్తాను, అప్పుడు నువ్వు ఇంట్లోకి వచ్చేసేయి, పైన ఉన్న గదిలోకి వెళ్ళు అని అంటూ ఆనంద చెప్తుంది. సరే అత్తయ్య గారు, అలాగే వెళ్తాను అని శరణ్య అంటుంది. అప్పుడే ఆనంద వచ్చేసి మెయిన్ ఆఫ్ చేస్తుంది. స్విచ్చెస్ అన్నీ, లైట్స్ అన్నీ పోతాయి. ఇంకా అప్పుడే ఆనంద ఇలా మెల్లగా వచ్చి శరణ్యను చూసి ఇలా రమ్మని సైగ చేస్తుంది. హాల్లో అందరూ ఉంటారు. ఇక అప్పుడే శరణ్య మెల్లగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. శరణ్య అలా ఇంట్లోకి వస్తూ అలాగే వెళ్తుంది లోపలికి. అందరూ అక్కడే ఉన్నప్పుడే శరణ్య లోపలికి గదిలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే ఆనంద అదే గదిలో ఉంటుంది. శరణ్య వెళ్ళి అత్తయ్య గారు అని హక్ చేసుకుంటుంది. అప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి. ఆనందని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే, ఏడవద్దమ్మా, నువ్వు బాగుండాలి అని ఆనంద అంటే శరణ్య ఇలా అంటుంది, మీరు అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు, మీరుండగా నాకు ఇంకేంటి అత్తయ్య గారు, ఇంకేమీ సమస్యలు లేవు, మీరు ఉన్నారు నాకు అంతే చాలు అని శరణ్య అంటుంది. అలా మాట్లాడుకున్న తర్వాత నువ్వు ఇక్కడే ఉండు అని ఆనంద చెప్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. అందరూ ఒకేసారి కూర్చొని తింటూ ఉంటారు. అనన్య తింటూ ఉంటుంది. ఇంకా దర్శన్ కూడా అక్కడే కూర్చొని భోజనం చేస్తూ డల్గా బాధగా ఉంటాడు. ఇక అప్పుడే పైనుంచి శరణ్య వచ్చి అందరూ తింటూ ఉన్నప్పుడే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ అలా తింటూ ఉండటం చూసి శరణ్య బాధపడుతూ, పాపం దర్శన్ గారిని నేను చాలా బాధ పెడుతున్నాను అని శరణ్య దర్శన్ వైపే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ సడన్గా అలా అటువైపు శరణ్య వైపు చూస్తాడు. చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి ఇక్కడుంది అన్నట్టుగా కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే శరణ్య అయ్యో చూసేసాడే అని భయపడుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మరి దర్శన్ శరణ్య ఇక్కడే ఉందని బయట పెట్టేస్తాడా, ఆనంద మళ్ళీ దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుందా, బయట పడిపోతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.